ఆ అందం అనేది భర్తకి నచ్చాలే తప్ప మిగతా వాళ్ళకి కాదనే విషయం చెప్పండి నాన్న. మనం యెహోవా బిడ్డలం. బయట కనిపించే అలంకారానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు. అయితే నేను అందంగా తయారవ్వకూడదా? ఎక్కడికి వెళ్ళినా అసహ్యంగా వెళ్ళాలా? ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే ఈ వాక్యాలను మీరు వినేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక్క ప్రశ్న వేసుకోండి. ఈరోజు నేను పరిశుద్ధంగా ఉన్నానా? పరిశుద్ధమైన అలంకారంతో నేను ఆలయానికి వెళుతున్నానా? పరిశుద్ధమైన అలంకారంతో నేను దేవుని స్తుతిస్తున్నానా? ప్రియమైన పండంటి కాపురం ప్రేక్షకులకి యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ రోజున అనవసరమైన అలంకారం వద్దు అనే శీర్షికతో ఇప్పుడు కార్యక్రమం చూడబోతున్నాం. స్త్రీలైన మనము అలంకారం చేసుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం, అది మామూలు విషయమే. కానీ రాబడికి మించి అలంకారంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల చాలా మంది కుటుంబాల్లో ఇప్పుడు సమస్య వస్తుంది. దానికి బదులుగా మన మనసులోని మంచి స్వభావాల గుణాల్ని అలంకరించుకోవచ్చు. దీనినే మనకి లేఖనం చూపిస్తుంది. లేఖనంకి లోబడి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన్నే ఆశీర్వదిస్తారు. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఏంటి మాలతి, ఆఫీస్కి వెళ్తున్నావా? ఏదైనా పెళ్లికి వెళ్తున్నావా? ఊరికే కామెడీ చేయకండి. నేను సీరియస్గానే అడుగుతున్నా. ఎప్పుడూ ఇంత మేకప్ చేసుకోవుగా? ఏవండి, ఆ ఆఫీస్ వేరు, ఈ ఆఫీస్ వేరు. ఆఫీసే కదా వేరే, కానీ నువ్వు అదే మనిషివిగా. ఇప్పుడు మీకెందుకే ఇంత అసూయ? బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తారు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఏవండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈరోజు కూడా ఆఫీసా? అవునండి. ఏ, మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఇవాళ సాటర్డే కదా. అవునండి. ఏం చెయ్యాలి? నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. మేనేజర్ ఈరోజు తప్పకుండా రమ్మన్నారు. ఇవాళైనా కాస్త సింపుల్గా వెళ్ళొచ్చుగా. ఇదే సింపుల్ అండి. నేను వెళ్తున్నాను.
ఏంటి మాలతి, స్నాక్స్ తెచ్చావా? తిండంలోనే ఉండండి. ఇవి నా మేకప్ థింగ్స్. మేకప్ థింగ్సా? ఆల్రెడీ ఇంట్లో చాలా కొనుంచావుగా. అది వేరు ఇది వేరండి. ఇది ఆడవాళ్ళ విషయం, మగవాళ్ళకి అర్థం కాదు. ఏది అర్థమవుతుందో లేదో, నువ్వు వెళ్లే మార్గం సరికాదని మాత్రం అర్థమవుతుంది. అవును, నన్ను తక్కువ చేయడంలో మీకు టైంపాస్ అవదే. టైం పాసా? అక్క, మాలతి చేసేది ఏం బాలేదక్క. ఏం చేస్తుంది? నా మాట అసలు వినట్లేదు. మీరైనా కాస్త తనతో మాట్లాడండి అక్క. మాట్లాడొచ్చు, కానీ తను నా మాటలు కూడా అసలు వినలేదు. ఆ? ఆ, నేను మాలతి నాన్నగారితో మాట్లాడతాను. ఉమ్, తను మాట్లాడితేనైనా తను వింటుందా అని చూద్దాం. సరే అక్క. సార్, నమస్కారం మేడం. నమస్కారం. చెప్పండి. మొబైల్ సర్వీస్కి ఇచ్చాను. నిన్నే కదా ఇచ్చారు మేడం? అవును సార్. ఒక 1 వీక్ లో ఇచ్చేస్తాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. నాన్న, బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా. మాలతితో మీరు మాట్లాడారా నాన్న? నేను మాట్లాడడం వల్ల ఏమవుద్దమ్మా? ఇప్పుడు వేరే దారి మనకు లేదు. మీరేం మాట్లాడి తీరాలి. నేను ఏం చెప్పాలి? వాక్యములు చెప్పండి. జుట్టుని కట్టుకోవడము, బంగారాలని వేసుకోవడము అది అలంకారం కాదు నాన్న. శాంతం, ప్రశాంతంగా ఉన్న ఆత్మ, పరిశుభ్రంగా ఉండడమే మనకి అలంకారంగా ఉండాలి. అది చెప్పండి నాన్న. ఆ, అందం అనేది భర్త చూసి సంతోషపడాలి, మిగతా వాళ్ళ కోసం కాదనే విషయం చెప్పండి నాన్న. ఆ, మీరు చెప్పాల్సింది చెప్పండి. తను వినడం వినకపోవడం మాలతి ఇష్టం. సరే అమ్మా. మ్మ్. ప్రార్థన చేసి చెప్పండి నాన్న. వస్తాను. సరే. కొత్త ఉద్యోగం ఎలా ఉందమ్మా? బాగుంది నాన్నా. నాన్న నీకు చిన్నప్పటి నుంచే ఒక వచనాన్ని నేర్పించి పెంచా. నువ్వు ఆ విధంగానే పెరిగావు. కానీ ఇప్పుడు మనం దేవుని బిడ్డలం. బయట కనిపించే అలంకారానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు. మన దుస్తులైనా నడవడికైనా ఎవ్వర్నీ ఆకర్షించేలా ఉండకూడదని చెప్పి పెంచా. కానీ నువ్విప్పుడు ఇది కూడా ఆయన మీతో చెప్పారా? ఇంకేం చేయమంటావు? నువ్వు ఆయన చెప్పే మాట అసలు వినట్లేదు కదా. నాన్నా, నేనేమి చిన్నపిల్లని కాదు. అందుకేనమ్మా నాకు భయంగా ఉంది. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు. తప్పు చేసినా చిన్నపిల్లవే అని చెప్పడానికి. నేనే కదమ్మా నిన్ను బయటికి రమ్మన్నాను. దానికి ఇంత మేకప్ అవసరమా? అందం వ్యర్థం, సౌందర్యం వంచనగలదని లేఖనం చెబుతుందమ్మా. నువ్వు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి అసలు సరిగ్గా లేవు. నేను నీ నడవడికని గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మాయని వెంబడిస్తున్నావు, యెహోవా వాక్యాలని కాదు. అయితే నేను అందంగా రెడీ అవ్వకూడదా? ఎక్కడికి వెళ్ళినా అసహ్యంగా నా వెళ్ళాలి? నేను అలా చెప్పట్లేదమ్మా. మనం యెహోవా బిడ్డలం. ఎక్కడికి వెళ్ళినా అందంగానే వెళ్ళాలి. అది తప్పు కాదు, కానీ అది మోతాదుకు మించి ఉండకూడదు కదా. ఎక్కువయిందంటే అమృతము విషమేనమ్మా. ఎక్కువగా వేసుకునే మేకప్ తప్పేనమ్మా. అయితే నా ఇష్టానికి నేను ఉండకూడదా? అదే కదా అందరూ కలిసి చెప్పబోతున్నారు. లేదమ్మా, నువ్వు అన్నిటినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను కాదు, మీరందరూ కలిసి నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నాతో మాట్లాడొద్దు. అమ్మా, మాలతి, మాలతి, మాలతి. ప్రియమైన వాళ్ళారా, జ్యోతి అక్క నాటకం చూసారా?
అనవసరమైన అలంకారం వదిలేయాలని నిర్ణయించుకున్నారా? తర్వాత దేవుని వాక్యం చెప్పి మీకోసం ప్రార్థించడానికి సహోదరి అనితా భానుగారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు మీతో మాట్లాడి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. క్రీస్తు యందు ప్రేమైన వారలారా, దేవుడగు యేసుక్రీస్తు నామమున మీకు మేము మా ప్రేమైన శుభాకాంక్షలు మేము తెలుపుకుంటున్నాము. క్రీస్తు యందు ప్రేమైన వారలారా, ఈ రోజున పండంటి కాపురం కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకోసం దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాం. ప్రతి వారము ప్రసారమయ్యే ఈ కార్యక్రమం మీకు మిక్కిలి ఆశీర్వాదంగా ఉంటుందని నమ్ముతున్నాము. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున అందవిహీనమైన అలంకారం అనేది మీకు వద్దు, అటువంటి శీర్షికతోని మనం నాటకాన్ని చూశాము. మనం ఎన్నో ప్రార్థనలు చేశాము. ఈ రోజున మనం దాని గురించి కొద్దిగా ధ్యానించి ప్రార్థించబోతున్నాము. ఇప్పుడు అలంకారము అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చూశారంటే అలంకరించుకున్నటలో ఎంత శ్రద్ధ చూపుతున్నారు. ఆ విషయం చెప్పక్కర్లేదు, అంతా అలంకరించుకుంటున్నారు. బ్యూటీ పార్లర్కి తక్కువే లేదు. అన్ని బ్యూటీ పార్లర్లు తమని అలంకరించుటలో వారు దానికి ముఖ్యత్వాన్ని ఇచ్చి బోల్డంత డబ్బుని సమయాన్ని వెచ్చిస్తున్నారు. అయితే అలంకారం అనేది ఏది? దీని గురించి లేఖనం ఏం చెబుతుంది? దానిని ఈ రోజున మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము. ఇక్కడ వచనం యొక్క శీర్షిక చెప్పబడి ఉంది. అందవికారమైన అలంకారము మీకు వద్దు అంటే అలంకారంతో మనల్ని అలంకరించుకొనుట ఏమిటి? దాన్ని లేఖనం నుండి దేవుడు ఎదురుచూసేటువంటి అలంకారం గురించి మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాం. యేసయ్య 62వ అధ్యాయము 3వ వచనాన్ని చదివేటప్పుడు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని రాయబడి ఉంది. మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని ఏర్పరిచిన దేవుడు, దేవుని చేతిలో మీరు, నేను, ప్రతి ఒక్కరూ అలంకార కిరీటముగాను ఉండాలంట, రాజకీయ మకుటముగాను ఉంటావంట అని రాయబడి ఉంది. అలాగైతే దేవుని చేతిలో ఒక పురుషుడు లేక ఒక స్త్రీ అలంకారమైన కిరీటంగా ఉండాలి అంటే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అని చూస్తే కీర్తనలు 149వ అధ్యాయము 4వ వాక్యంలో రాయబడి ఉంది. ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని రాయబడి ఉంది. ముందుగా ఒక మనిషిలో ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏమిటో తెలుసా? దీనత్వం. ఈ శాంత గుణము కలవారిని దేవుడు ఏ విధంగా అలంకరిస్తారు అంటే రక్షణతో అలంకరిస్తారు. ఇదే సంపూర్ణమైన అలంకారం, నిజమైన అలంకారము, స్వచ్ఛమైన అలంకారం. ఈ అలంకారం లేకుండా అందవిహీనమైన అలంకారాన్ని అలంకరించుకొని నేను అందంగా ఉన్నానని చెప్పుకొనుటలో అర్థం లేని అలంకారంగా మారిపోతుంది. కావున లేఖనం మనకి వివరంగా చెబుతుంది, నువ్వు దేవుని చేతిలో అలంకారం గల కిరీటంగా ఉండాలి అంటే ఈ రక్షణ అలంకారంతో దేవుడు మనల్ని అలంకరించి ఉన్నారా? ఈ రోజు ఈ మాటలు వింటూ ఉన్న మీరు కాస్త ఆలోచించి చూడండి. నన్ను దేవుడు రక్షణతో అలంకరించి ఉన్నారా? నేను రక్షణ అనే అలంకారంతో అలంకరింపబడి ఉన్నానా అని ఆలోచించి చూడండి. అయితే దీనినే దేవుడు ప్రతి పురుషుని వద్ద, ప్రతి స్త్రీ వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. మత్తయి 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివేటప్పుడు దేవుని వచనం ఈ విధంగా చెబుతుంది, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఎందుకు దేవుడు శాంత గుణాన్ని ఇక్కడ చూపుతున్నారు అంటే మనల్ని సృష్టించిన దేవుడు శాంతగుణము కలవారు. కావున ఆయన బిడ్డలు శాంతగుణము కలిగిన వారుగా ఉండాలి. వారిని దేవుడు రక్షణతో అలంకరిస్తున్నారు అని ఈ వచనం మనకి చెబుతుంది. ఈ అలంకారమే దేవుడు మనిషి వద్ద ఎదురుచూసేటువంటి గుణమైన అలంకారము. దేవుడు ఇటువంటి అలంకారాన్ని ఒక పురుషునికి, ఒక స్త్రీకి ఇవ్వాలనుకుంటున్నారు. రెండవది, దేవుడు ఎదురుచూసే ఒక అలంకారం ఏంటి? ఆ విషయాన్ని చూసామంటే కీర్తనలు 29:2, 96:9 ఈ వచనాల్ని చదివామంటే
పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకి నమస్కారము చేయుడి. అయితే ఈ పరిశుద్ధ అలంకారము ఒక మనిషిని ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. పరిశుద్ధ అలంకారముతో నమస్కారము చేయుడి. అయితే పాపాన్ని మనసులో పెట్టుకొని పాపంలో జీవిస్తూ ఎంత అలంకారం చేసుకుంటే ఏంటి, ఎవరి కోసం ఈ అలంకారం, ఎవరు చూడ్డానికి అలంకారం, ఎందుకోసం అలంకరించుకుంటున్నావు, ఎందుకు అలంకరించుకుంటున్నావు? రక్షణ ముఖ్యము, పరిశుద్ధత ముఖ్యము. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి నమస్కరించలేము, దేవుణ్ణి దర్శించలేము కూడా. మనల్ని సృష్టించిన వారిని కలవలేము, ఆయన దరి చేరలేము, ఆయన వద్దకు వెళ్ళలేము. అందువల్లే దేవుని వచనం మనకి వివరంగా చెబుతుంది, ఒక మనిషి పరిశుద్ధ అలంకారంతో యెహోవాకి నమస్కరించాలి. ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే ఈ వాక్యాలను మీరు వినేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక్క ప్రశ్న వేసుకోండి. ఈరోజు నేను పరిశుద్ధంగా ఉన్నానా? పరిశుద్ధమైన అలంకారంతో నేను ఆలయానికి వెళ్తున్నానా? పరిశుద్ధమైన అలంకారంతో నేను దేవుని స్తుతిస్తున్నానా? మీలో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు అంటే అలంకారం నేను ఎలా ఉన్నాను అన్నదాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే దేవుడు ఎందుకని ఈ పరిశుద్ధ అలంకారాన్ని ఎదురు చూస్తున్నారు అంటే దేవుని వచనం చెబుతుంది. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదివినప్పుడు నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండుడి అని ఆ వచనం మనకి నేర్పిస్తుంది. అయితే మన దేవుడు ఎటువంటి వారో ఆయన రూపంలో సృష్టించబడ్డ మనుష్యులు అలాగే మార్చాలనుకుంటున్నారు. ఆయన పరిశుద్ధంగా ఉన్నందువల్ల నీ నడవడికల అన్నిటిలోనూ పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. మీరు పరిశుద్ధ హృదయంతో దేవుని నమస్కరించుకోండి అని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషి దగ్గర ఎదురు చూసే అలంకారము అదే పరిశుద్ధము. ఈరోజు మనము జీవితంలో పరిశుద్ధాన్ని ఆలోచించి చూడండి. ఎంత పాపం గల, మలినం గల, అశుభ్రమైన మనిషికి చేసేటువంటి విషయాలలో ఎంతమంది పాపం చేస్తున్నందువల్ల కన్నీరు కారుస్తున్నాం కదా. అసహ్యమైన కార్యాలు, అశుద్ధమైన కార్యాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు అందులోంచి బయటికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నారు. తర్వాత చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదివి చూడండి. పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని ఉన్నారు అని లేఖనంలో రాయబడింది. అయితే ఎక్కడి నుంచి వచ్చారు ఈ పరిశుద్ధ స్త్రీలు? ఈరోజు ప్రియమైన సహోదరీమణులారా, మిమ్మల్ని ప్రశ్నించుకోండి. లేఖనంలో రాయబడి ఉంది పరిశుద్ధ స్త్రీలు అని. ఈరోజు మీ గురించి అలా చెప్పగలమా? లేఖనంలో చెప్పబడి ఉంది పరిశుద్ధ స్త్రీలు తమ యొక్క పురుషులకు లోబడి ఉండుట చేత తమని తాము అలంకరించుకున్నారు అని. ఈరోజు మీ అలంకారం ఎలా ఉంది? మీ అలంకారం దేనికోసం ఉంది? ఆలోచించి చూడండి. మీ భర్తకి లోబడి ఉన్నారా? దేవుని వచనం చెప్పిన విధంగా భర్తకి లోబడి జీవిస్తున్నామా? భర్తకి లోబడి పరిశుద్ధ స్త్రీ అనే స్థానంలో మనం ఉన్నామా? ఆలోచించండి. మీ జీవితంలో మీరే ప్రశ్నించి చూడండి. ఈరోజు మీ కుటుంబం ఎలా ఉంది? మీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నారు? మీ భర్తకి మీరు లోబడి ఉన్నారా? పరిశుద్ధ స్త్రీలు అని మీ గురించి చెప్పగలమా? ఆలోచించి చూడండి. ఈరోజు దేవుని వచనం మిమ్మల్ని పరిశుద్ధపరచాలనుకుంటుంది. దేవుడు పరిశుద్ధ అలంకారం గలవారుగా మిమ్మల్ని మార్చాలి అనుకుంటున్నారు. ఈ రోజున ఈ నా మాటలు వింటూ ఉన్న మీరు ఆ పరిశుద్ధపరిచే దేవునికి మిమ్మల్ని అర్పించుకునేటప్పుడు దేవుడు ఒక విడుదల ఇచ్చి మిమ్మల్ని మార్చాలనుకుంటున్నారు. తర్వాత 3వదిగా దేవుడు ఒక అలంకారాన్ని మన వద్ద ఎదురు చూస్తున్నారు. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఈ అలంకారం ఎక్కడుందంటే హృదయంలో దాగి ఉండాలి, శాంతం ఉండాలి. ఒక స్త్రీకి శాంతం ఉండాలి, ఓర్పు ఉండాలి. స్త్రీలు పురుషుల మీద అరవకూడదు, పురుషుల మీద గద్దించకూడదు, వారిని ఎదిరించి మాట్లాడకూడదు. శాంత గుణం ఉండాలి, ఓర్పు ఉండాలి. దేవుడు మనకి ఒక తోడునిచ్చారు, మనకి ఒక కుటుంబాన్ని ఇచ్చారు. దేవుడు నేర్పించే కార్యము అదే. ఇదే నాశనమవని అలంకారము. వ్యర్థమైన అలంకారము నాశనమగును. కాని నాశనం అవని అలంకారం ఉందే, ఇది నాశనం అవ్వని అలంకారం ఈ అలంకారమే. హృదయంలో దాగి ఉండేటువంటి ఆ గుణమే నాశనం అవ్వని అలంకారం. ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఆ నాశనం అవ్వని అలంకారము ఒక స్త్రీని హెచ్చించును, ఆశీర్వదిస్తుంది, ఆమెను పరిశుద్ధ స్త్రీగా చూపిస్తుంది. ఆమెను చూస్తేనే ఈమె దేవుని మీద భక్తిగల స్త్రీ అని చెప్పాలి. అందుకే దేవుని వచనం మనకి చెప్తుంది, సత్క్రియల వల్ల తమని అలంకరించుకోవాలి అని లేఖనం మనకి నేర్పిస్తుంది. ఒక రోజున మా ఆఫీస్కి ఒక తల్లి 2 ఆడపిల్లల్ని తీసుకుని వచ్చారు.
అలా తీసుకుని వచ్చినప్పుడు ఆ పెద్ద కుమార్తెకి ఒక తప్పుడు సంబంధం ఏర్పడి ఉంది. అయితే ఆమెకు సలహా ఇచ్చి ప్రార్థన చెయ్యాలని తీసుకొని వచ్చారు. 2 కూతుళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పెద్ద కూతురు గురించి ఆ తల్లికి చాలా దిగులు, బాధపడుతున్నారు. నా కూతురు ఇలాంటి ఒక పెద్ద తప్పు చేసింది అని. 2 పిల్లల్ని చూస్తే చాలా అందంగా ఉన్నారు. 2 పిల్లల్ని చూస్తే చాలా అందంగా ఉన్నారు. బాగా పెంచారు, బాగా నేర్పించారు. కాని ఒక తప్పుడు పాపంలోకి పెద్ద కుమార్తె చిక్కుకుంది. ఆ తల్లికి చాలా వేదన. ఎందుకంటే తండ్రి ఏమో హార్ట్అటాక్తో అనారోగ్యంతో హాస్పిటల్ నుండి అప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు తన కూతురు చేసిన పనిని ఆ తండ్రికి చెప్పలేకపోయారు. ఆమె భర్తని చూడాలా, ఈ పిల్ల చేసిన పనిని చూడాలా, చాలా వేదన పడుతూ అక్కడికి తీసుకొని వచ్చారు. 2వ కూతురేంటో తెలుసా, ఆమె డాక్టర్ చదువుకోవడం కోసం అబ్రాడ్ వెళ్లబోతోంది. అప్పుడు ఆ సహోదరి మాకు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు నాకు 2 కూతుళ్ళని ఇచ్చారు, 2ని నేను ఒకేలాగా పెంచాను. కాని ఒక కూతురు పాపంలో చిక్కుకుంది, ఇంకొక కూతురు అబ్రాడ్ డాక్టర్ చదవడానికి వెళ్తుంది. నేనిప్పుడు ఏడవాలా నవ్వాలా, నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు సిస్టర్ అని కన్నీరు మున్నీరై ఏడ్చారు. దేవుని బిడ్డ 2 పిల్లల గురించి ఒక తల్లి పడ్డ వేదన నవ్వాలా ఏడవాలా? ఆ కూతుర్ని చూసి నేను ఏడవాలా? ఈ విదేశాలకు వెళ్లే డాక్టర్ చదవడానికి వెళ్తుంది, ఈ కూతుర్ని చూసి నేను సంతోషించాలా? ఇప్పుడు మీరే చెప్పండి, ఏది అలంకారం? 2 కూతుర్లను తీసుకొని ఆవిడొచ్చారు. కాని ఏది అలంకారమని మీరు చెప్పండి. దీనినే దేవుడు మనకి నేర్పిస్తున్నారు. హృదయంలో ఉన్నదే అలంకారము, బయటికి కనిపించేది అలంకారం కాదు. ఈ అలంకారంతో మీరు ఉన్నారా? ఈ మాటలు వింటూ ఉన్న దేవుని పిల్లలారా, మీరు ఎవరైనా సరే మీరు ఉన్నారా అని ఆలోచించి చూడండి. మీ అలంకారం ఎలా ఉంది? దేవుని ముందు ఎలా ఉంది? మనుషుల ముందు ఎలా ఉంది? మీ సత్క్రియలు ఎలా ఉన్నాయి ఆలోచించి చూడండి. ఈరోజు దేవుని పాదాల వద్ద ఈరోజు మోకాలు వేసి ఆయన సమూహంలో ఆ పరిశుద్ధ దేవుని వైపు చూస్తూ మనమందరం ప్రార్థన చేద్దామా? దేవుడా, ఇటువంటి అలంకారాన్ని, ఆ రక్షణ అలంకారాన్ని, ఆ పరిశుద్ధ అలంకారాన్ని, ఆ నాశనము కాని అలంకారాన్ని నాకు ఇవ్వండయ్యా అని మీరు అడిగినప్పుడు అలాగే దేవుడు మిమ్మల్ని అలంకరించి ఆయన చేతిలో అలంకారం గల స్త్రీగా, పరిశుద్ధత గల స్త్రీగా మిమ్మల్ని మార్చి ఆయన చేతిలో ఉంచుకుంటారు. నాకు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెవరైనా సరే, మీరు ఎటువంటి పాపాన్ని చేస్తూ ఉన్నా సరే, ఎటువంటి పాపము నుండి నేను విడుదల కాలేకపోతున్నానని చెప్పినా సరే, పరిశుద్ధపరిచే ఒక దేవుడు ఉన్నారు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తారు. కనులు మూసి ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవుడా, ఈ మంచి సమయం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ మాటలు వింటూ ఉన్న ఈ పిల్లల కోసం మీ ముఖాన్ని చూసి మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు పరిశుద్ధము గల దేవుడయ్యా, పాపం అంటే ఎరుగని శుద్ధ దేవుడయ్యా మీరు. దేవుడా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ తమని అర్పించుకొని ప్రార్థించే ప్రతి ఒక్క స్త్రీల కొరకు, ఈ వాక్యాలను వింటూ ఉన్న ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఆ పరిశుద్ధ అలంకారమును నాకు కావాలి అని, ఆ రక్షణ అలంకారము నాకు కావాలి అని, ఆ నాశనము కాని అలంకారము నాకు కావాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ అలంకారంతో అలంకరించాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే మీ దృష్టికి గొప్పదని మేము తెలుసుకున్నామయ్యా. మీ పరిశుద్ధమైన చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాము. ఈ మాటలు వినే ప్రతి వ్యక్తిని మీకు అప్పగించి ప్రార్థిస్తున్నామయ్యా. యెహోవా ఆ విధంగా ఈ మనుషుల్ని పరిశుద్ధపరిచి మీ ప్రేమలోనికి లోబర్చుకుంటున్నందుకు స్తోత్రము. మీ యొక్క రక్తం శక్తికి ప్రజలను అప్పగిస్తున్నాను. యెహోవా బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞత. మీకే మేము మహిమను చెల్లిస్తున్నాము తండ్రి, మహిమను చెల్లిస్తున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే అది ఉత్తరం ద్వారా లేక ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని టీవీలో ఇంకా యూట్యూబ్ లో చూడొచ్చు. యేసు విడిపిస్తున్నారు అన్ని కార్యక్రమాలని సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు ఆశీర్వాదమైన దేవుని వాక్యాన్ని కంఫర్టర్ డిజిటల్ ఛానల్ ద్వారా మీరు 24 గంటలు చూడొచ్చు. దీన్ని మీరు ఫోన్లోనూ ఇంకా మీ ఇంట్లో స్మార్ట్ టీవీలోనూ దాన్ని ఉపయోగించి చూడొచ్చు. రేపు ఇంకా ఎల్లుండ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో ఇదే సమయం కలుసుకుందాం. అంతవరకు దేవుడి కృప మీపై ఉండుగాక. For further details and prayer support, contact
Jesus Redeems Ministries, Nalumavudi, Thuthukudi District, 628-211. Our phone number 04639 353535. info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.